హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో వామాకు పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ముందుగా వామాకుని చక్కగా ఇలా కోసుకోవాలండి. మీకు ఎన్ని ఆకులు కావాలో అన్నీ చక్కగా చెట్టు నుంచి కోసేసుకోవాలి. అలాగే ఈ వాము చెట్టు అనేది చాలా తొందరగా పెరుగుతుంది. వీటినన్నిటినీ ఒక 3-4 సార్లు చక్కగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఇక్కడ సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. నేను కల్లుప్పు తీసుకుంటున్నానండి, రాక్ సాల్ట్. మీరు కావాలంటే మామూలు సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా సాల్ట్ వాటర్లో మనం ఒక 10 to 15 మినిట్స్ ఏ ఆకుకూరైనా సరే ఇలా వేసి వాష్ చేయడం వల్ల ఫైనల్ వాష్లో ఇలాగ మనం వేసి కాసేపు ఉంచేస్తే పురుగులు ఏమైనా ఉన్నా, మట్టి, దుమ్ము, బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా చక్కగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. తర్వాత స్టెయినర్లో వేసేసుకోవాలి. ఇలాగా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు నీళ్ళన్నీ వాడిపోతాయి. ఇప్పుడు ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. పప్పు నూనె అయితే పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ అయితే పచ్చడికి చాలా బాగుంటుంది. అలాగే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు అనేవి తీసుకుంటున్నానండి. కావాలంటే మీరు కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు మినపగుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నానమాట. వీటినన్నిటినీ మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి. కావాలంటే పొట్టు మినపప్పు ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు మినపగుళ్ళు బదులుగా. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వామాకు పచ్చడి రెగ్యులర్గా ఏదో విధంగా వామాకులు అనేవి తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా 8 నుంచి ఒక 10 వరకు తీసుకున్నాను. అలాగే జలుబు, దగ్గుకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. చాలా చోట్ల ఇది దగ్గు ఆకు అని కూడా అంటారట. అలాగే ఇవన్నీ చక్కగా మంచి అరోమా వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్లో చల్లారి పెట్టేసుకోవాలి. ఈ మిగిలిన ఆయిల్లో మన ఆకులు ఏవైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకోవాలండి. వీటితో పాటుగా చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా చక్కగా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి మగ్గిపోయి ఉంటుంది. ఈలోగా చల్లగా అయినటువంటి పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని కోర్స్ పేస్ట్ లాగా, ఒక కోర్స్ పౌడర్ లాగా, వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదండి, ఇలా బరకగా వస్తుందన్నమాట. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, చూసారా ఎంత అయ్యిందో. వేగేటప్పటికి ఆకుకూర ఏదైనా అంతే కదండి, చక్కగా మగ్గిపోయింది. ఆ చింతపండు గుజ్జుతో పాటు దాన్ని వేసేసేయాలి. వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ సాల్ట్ మనకి ఎంత కావాలో చూసుకుని అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయటం లేదు, గట్టిగా చేసుకుంటున్నాను పచ్చడి, రైస్లోకి అన్నట్టుగా. మీరు టిఫిన్లోకి అన్నట్టయితే కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే కొంచెం పల్చగా ఉంటుందండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఫైనల్గా. ఇది ఇడ్లీ, దోశ, అలాగే అన్నంతో కూడా బాగానే ఉంటుందండి. అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా ఉంచుకోండి. ఒకవేళ టిఫిన్స్లోకి అయితే దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పోపు కోసం వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఫైనల్గా కరివేపాకు. మీకు పప్పులు ఇష్టమైతే పప్పులు కూడా వేసుకోండి. నేనైతే ఇంకా ఏమీ పప్పులు అనేవి పైనుంచి యాడ్ చేయలేదు. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా. అంతే, పోపులోకి పచ్చడి మనం పేస్ట్ చేసుకున్నటువంటి పచ్చడి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే.